ఇజ్రాయెల్ పరిస్థితి, ఇజ్రాయెల్ దెబ్బకి హెజ్బుల్లా వాళ్ళ పరిస్థితి, ఇరాన్ వాళ్ళ పరిస్థితి ఏంటంటే డైరెక్ట్గా ఏమీ చేయలేక చివరికి నస్రల్లా అంత్యక్రియలు అక్కడికి కొమైనీ వస్తాడని, నిన్న శుక్రవారం కొమైనీ వస్తాడు అక్కడ అంత్యక్రియలకి అని గమనించి అక్కడ దాన్ని టార్గెట్ చేస్తారన్నటువంటి భయం వచ్చింది. ఆ భయంతో అత్యంత జాగ్రత్తగా తీసుకొచ్చినటువంటి పని ఏంటంటే హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా అంత్యక్రియలు శుక్రవారం రహస్యంగా నిర్వహించారు. రాజధాని బీరుట్లోనూ రహస్య ప్రాంతంలో నస్రల్లా మృతదేహాన్ని తాత్కాలికంగా ఖననం చేశారని చెప్పి హిజ్బుల్లా ప్రకటించింది. మరోవైపున అదే టైంలో బీరుట్ మీద ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. అంటే వీళ్ళు ఉంటారు అన్నటువంటి ఉద్దేశంతో హిజ్బుల్లా అధినేత హసన్ నస్రల్లా వారసుడైనటువంటి హషీమ్ సఫీద్దీన్ని గురిపెట్టింది. దాహియాలోని బంకర్లో సీనియర్ హిజ్బుల్లా నేతలతో హషీమ్ సమావేశం నిర్వహిస్తున్నారన్నటువంటి సమాచారంతో అక్కడే దాడుల్ని తీవ్రతరం చేయడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి అంశం. హెజ్బుల్లా కమ్యూనికేషన్ చీఫ్ మహమ్మద్ రషీద్ సకాఫీ కూడా ఈ సందర్భంగా హతమయ్యాడు.